బల్లెం ఫోటోస్ 567. బల్లెం ఫోటోలు 567. ఇంట్లో ఇలా చేస్తే దారిద్ర్యం దూరమై లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ఇంటి ప్రధాన గుమ్మానికి లోపల వైపున ఒక రాగి చెంబులో నీటిని పోయాలి. ఆ నీటిలో కొద్దిగా పసుపు, పచ్చకర్పూరము, ఒక ఎర్రటి పుష్పము, ఒక వట్టివేళ్ల గుత్తి మరియు కొన్ని నాణేలను వేయాలి. ప్రతిరోజు ఉదయం ఈ నీటిని మారుస్తూ తిరిగి కొత్త నీటితో పూలతో చెంబును నింపాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, దారిద్ర్యం తొలగిపోతుందని నమ్ముతారు. అలాగే గుమ్మానికి బయట వైపు ప్రతి సూర్యాస్తమయ సమయంలో దీపారాధన చేయడం వలన ఇంట్లో దేవతలు కొలువై ఉంటారని విశ్వాసం. మనం కోపంతో ఒకరిపై అనవసరమైన నిందలు వేస్తే మన పుణ్యాలన్నీ నిందలు పడ్డవారి ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఎవరైతే ఓర్పుతో ఆ నిందలను భరిస్తారో వారి పాపాలు నిందించిన వారికి చుట్టుకుంటాయి. మనం చేసే దానాలు, పూజలు, యాగాలు వీటన్నిటి ఫలాలను యమధర్మరాజు గారు మన ఖాతా నుండి తీసేసి మనం ఎవరినైతే నిందించామో వారి ఖాతాలో వేస్తారు. అంటే మన పుణ్యాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం వారి గురించి మాట్లాడితే నీతి ఏంది? మన కోపం మన సంపాదనకు పుణ్యానికి వర్తిస్తుంది, పుణ్యాన్ని హరిస్తుంది. అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. అదే ఉత్తమ లక్షణం. మనం ఏం చేయాలి? మన కోపము మన సంపాదనను హరిస్తుంది కాబట్టి మన పుణ్యాన్ని దక్కించుకోవాలంటే కోపాన్ని అదుపులో ఉంచుకొని ఉత్తమ లక్షణాన్ని పాటిస్తే మనకంతా బాగా జరుగుతుంది. ఇంకా నా మాట నా తత్వం ఆరోగ్య సూత్రం. ఇలా చేస్తే ఏ రోగం కూడా మీ దగ్గర రాదు. చాలామంది తరచుగా అనారోగ్యంతో బాధపడుతూ చీటికి మాటికి డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. అలా ఇలా కనుక ప్రతి ఆదివారం చేస్తే ఏ డాక్టర్ వద్దకు వెళ్ళే అవసరం ఉండదు. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఆదివారం ఉదయం ఒక పాత్రలో ఒక కొబ్బరికాయలోని నీళ్లు తీసిపోయండి. మీరు తూర్పు దిక్కు ముఖాన్ని పెట్టి సూర్యునికి ఎదురుగా నిలబడి 5 సార్లు ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని జపిస్తూ సూర్యునికి నమస్కరించి పాత్రలోని కొబ్బరి నీళ్లను 4 గుటకలు మీరు వేయాలి. వేసిన తర్వాత మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా, వాటితో మీ ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా 5 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మీలో ఎలాంటి అనారోగ్యం అయినా కూడా తగ్గిపోతుంది. మీరు ఆరోగ్యవంతులు అవుతారు. నమ్మకంతో చేసి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ బల్లెం వేణుమాధవ్. అట్లాగే దీపంలో నవగ్రహాలు ఉంటాయని తెలుసా మీకు? దీప ప్రమిద సూర్యుడు, నూనె చంద్రుడు, దీపం వత్తి బుధుడు, వెలిగే దీపం కుజుడు, దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు, దీపం నీడ రాహువు, దీపం నుంచి వెలువడే కిరణాలు శుక్రుడు, దీపం వెలిగించడం వల్ల వచ్చే పుణ్యం కేతువు, ఆ దీపం కొండెక్కిన తర్వాత వచ్చే నలుపు రంగు ఏదైతే ఉంటుందో అదే శని. ఇదండి మంచి విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే బల్లెం వేణుమాధవ్. ఇంకా చివరి దాకా వీడియోని చూడండి. ఇది 8.5 నిమిషాల పైన ఉంది మన ఈ వీడియో. బల్లెం ఫోటోస్ 567 చివరి దాకా చూడండి. థ్యాంక్ యూ. మీ బల్లెం వేణుమాధవ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.